నేటి దైవవాక్కు యోనా గ్రంథము 1వ అధ్యాయము 16-17 వచనములు. ఇది చూడగా ఆ మనుషులు యెహోవాకు మిగుల భయపడి ఆయనకు బలి అర్పించి మ్రొక్కుబళ్ళు చేసిరి. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో నుండెను. ఎప్పుడైతే యోనాను సముద్రంలో పడవేయగానే సముద్రపు పొంగు నిమ్మలమైనట్లుగా చూశాం. అది చూచిన ఓడలోని వారందరూ యెహోవాకు భయపడి మహా సర్వశక్తిగల సృష్టికర్త కార్యమని తలంచి వారి కళ్ళ ముందు జరిగిన భీకర కార్యాన్ని చూచి భయపడి బలి అర్పించి మ్రొక్కుబలు చేసినట్లు చూస్తున్నాం. మానవులమైన మన జీవితాల్లో అనేకసార్లు దేవుని కార్యములను చూచి స్తుతి చెల్లించి మర్చిపోతుంటాం. యోనా గురించి అలాగే ఆ సముద్రంపై దేవుడు చేసిన కార్యము మానవ చరిత్రలో నిలిచిపోనట్లుగా పరిశుద్ధ లేఖనములలో లిఖించబడినది. మనమందరము దేవుని ఆశ్చర్య కార్యములను బట్టి ఎల్లప్పుడూ ఆయనకు స్తుతి చెల్లించ బద్ధులమై ఉన్నాం. యోనా గురించి ఆలోచిస్తే ఇంకా గొప్ప ఆశ్చర్యంగా కనిపిస్తుంది. సముద్రంలో వేయబడి చనిపోదామనుకున్న యోనా కొరకు దేవుని ప్రణాళిక మన ఊహలకందనిది, మన ఆలోచనకు తట్టనిది. దేవుని ప్రణాళిక యోనా చనిపోవడం కాదు, కానీ ఆయనే వెళ్ళి దేవుని మాటను దేవుని ప్రజలకు అందించాలి. అందుగురించే బ్రహ్మాండమైన చేపను యోనా కోసము దేవుడు ఏర్పాటు చేసి ఉండవచ్చు. ఒక ప్రత్యేకమైన రీతిలో యోనా చేప కడుపులో దాచిపెట్టుట కొరకు దేవాతి దేవుని గొప్ప ప్రణాళిక అని చెప్పుటకు సందేహమేమీ లేదు. యోనా ఆ సముద్రములో మునిగి చనిపోకుండా దేవుడు ఇలా చేసినాడు. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా అంటే ఏమీ లేదు. ఆ సృష్టికర్త అయిన దేవునికి సమస్తమును సాధ్యమే. అందుకే యోనాను చేప కడుపులో దాచిపెట్టి భద్రపరిచి ప్రాణాలతో కాపాడి ఉంచాడు. మత్తయి సువార్త 12:40 చూస్తే యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలం కడుపులో ఎలాగూ ఉండెనో అలాగే మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉండును. పాత నిబంధనలోని యోనా చరిత్రను మరలా జ్ఞాపకమునకు తెస్తున్నట్లు చూస్తున్నాం. యేసు ప్రభు గురించి, సమస్త మానవుల గురించి శ్రమలు భరించి మరణం పొంది 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో నుండి సజీవుడిగా లేచిన ఘనుడైన దేవుడిగా చూస్తున్నాం. ఆ దేవాతి దేవునికే సమస్త ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్.